శ్రీదేవి డ్రామా కంపెనీ. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తప్పుకు వెళ్ళకు దయలేదా అసలు. పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. మనసు మీద మనసుకున్న అదుపు చెప్పగలనా, సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తప్పుకు వెళ్ళకు దయలేరా అసలు. వెల్కమ్ బ్యాక్ మ్యామ్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ గైస్. సో ప్లెజర్ టు సీ యూ పర్ఫార్మింగ్ హియర్. రేఖా గారు అంటే మా అందరికి ఫస్ట్ గుర్తొచ్చే సినిమా ఆనందం. సో ఆ తర్వాత మీరు మళ్ళీ కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు. మళ్ళీ మీరు తెలుగులోకి ఎప్పుడు రాబోతున్నారు? ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, అందరూ తెలుగు వాళ్ళని ఇక్కడే కలుసుకున్నాను. సూపర్ మేడం, మేము కూడా వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ ఆనందం లాంటి మంచి మంచి హిట్లు ఇవ్వాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ మా ప్రెసిడెంట్ గారికి ఎలా అనిపించిందో చూద్దాం. సార్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ us. కానీ ఆఫ్టర్ సో లాంగ్ మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నాం కదా స్టేజ్ మీద, కూడా పక్కన. సో ఇక్కడ మాకు కొంచెం పనికొచ్చే బ్యాచ్ కొంతమంది ఉన్నారండి. వాళ్ళు వచ్చి మీకు ప్రపోజ్ చేయాలని చెప్పని అనుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ నాకు కూడా ఉంది, బట్ ఛాన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నా. ఓకే రెడీ? రేఖ గారు మీకోసం ఒక మంచి కవిత రాసుకొచ్చానండి. రేఖ, నేను చూడగానే నా మనసు పెట్టింది కేక. ఎప్పుడు మా ఇంటికి కోడలుగా నీ రాక. నువ్వు అంటే కోసే నాకు మేక, వద్దు వద్దు. నువ్వు అంటే కోసుకుంటా నా పేక. అది వద్దు, ఒప్పుకో ఇక. రేఖ గారు, కళ్ళు మాట్లాడతాయని తెలియదు, మీ కళ్ళు నాతో మాట్లాడేదాకా. పెదాలు పలకరిస్తాయని తెలియదు, మీ పెదాలు నన్ను పలకరించేదాకా. చెవులు చెలిమి చేస్తాయని తెలియదు, మీ చెవులు నాతో చెలిమి చేసేదాకా. గుండె ఆగిపోతుందని తెలియదు, మీ ప్రేమ దక్కలేక. రేఖ, మీ గురించి ఒక పాట. రేఖ నాదన రేఖ, ఒప్పుకుంటే పెళ్ళే ఈక, ఒంటరిగా బ్రతకాలే నీక. సామజవర గమనాలి చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా. రేఖ గారు, ఒక్కసారి నా వైపు చూడండి. వాడు లవ్ సింబల్ చూపిస్తే మీకోసం రెడ్ డ్రెస్ తీసుకొచ్చాను. మీకోసం ఒక అద్భుతమైన పాట పాడుతుంది. నీవు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాటాడు ఆడకపో సిగ్గు లేకుండా మాటాడుతూనే ఉంటా, ప్రేమించు మించకపో నేను ఇష్టం వచ్చినట్లు ప్రేమిస్తూనే ఉంటా. రేఖ గారు, వీళ్ళందరూ బచ్చాలి నా ముందు, నాలో ఇలా బాడీ లేదు. లవ్ చేసే ఏజ్ వచ్చిందా మీకు ఇంకా? బౌన్సర్ ఇక్కడ కోళ్ళు మేకలు తిని పెరిగిన బాడీ, ప్రపంచంలో హైబ్రిడ్ పిల్లగాడు నేను ఒక్కనే. మీరు ఖచ్చితంగా ఈ మనగాన్ని మగాన్ని ప్రేమించాల్సిందే. ఎస్, వీళ్ళలో లేనిది నాలో ఉంది. ఏది చూపి.
ఐ లవ్ యూ రేఖ గారు. ఐ లవ్ యూ టూ. ఉండిపోరాదే గుండె నీదేలే హక్కు పోరాదే గుండెకే నన్నే అన్న నోకరాజు ఇందాక ఏంటి నువ్వేదో చిన్న కవి చెప్పావు చెప్పు. ఆవిడ పెదాలు మాట్లాడతాయని తెలియదు సార్ నాతో మాట్లాడేదాకా. నేను కొడతానో లేదో తెలియదు కానీ కొట్టేస్తాను. రేఖా గారు మీ పర్ఫార్మెన్స్ మాత్రం బాబు మోహన్ అన్న అన్నట్టు సూపర్. సో ఈ పర్ఫార్మెన్స్ ని ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన శ్రీకాంత్ మాస్టర్, కమ్ ఆన్ మాస్టర్. దట్ వాస్ సో వండర్ఫుల్. మీరు ఏ సాంగ్ చేసినా అద్భుతంగా ఉంటది. అందులో రేఖా గారితో ఇక్కడ ఈ స్టేజ్ మీద సూపర్ అండి, ఎరగొట్టారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ రేఖా గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మరి ఈ రోజు పండగ సందర్భంగా మన ఊర్లో రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముందుగా మన ముందుకు రాబోతుంది పెద్దాపురం పరమేశ్వరి. బావలు 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 సయ్యా నై నై బావలు సయ్యా హై బావలు సయ్యా హై రింగుల రింగుల వేరే గూటికి చేరరుగా మీరు చేరరుగా పూరిమితో పులుపులతో దండకేశారాజా పూరిమితో పులుపులతో దండకేశారాజా బావలు 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 హై బావలు 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 సయ్యా హై బావలు సయ్యా హై. మరి మన పెద్దాపురం పాప పర్ఫార్మెన్స్ తో కుర్రోళ్ళందరికీ పొగలొస్తున్నాయి. మరి ఈ పొగలను చల్లార్చడానికి మీ ముందుకు రాబోతుంది బ్యాంకాక్ ఏంజలినా. ఆకలేస్తే అన్నం పెడతా అది చూస్తే ఆయిల్ పెడతా మూడోస్తే ముద్దులు పెడతా చిన్నోడా ఏయ్ వయసన్న మాట మా వంశంలో లేదు అరే మా వండని తప్ప ఏ వరస పడదు లేదన్న మాట మేం పలికిందే లేదు మా పలికింపు ఎప్పుడు పగలంటూ రాదు ఆకలేస్తే 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 అన్నం పెడతా అది చూస్తే ఆయిల్ పెడతా మూడోస్తే ముద్దులు పెడతా చిన్నోడా మరి ఏంజలినా పర్ఫార్మెన్స్ కి ఈలలో కేకలో వేస్తున్నారంటే మరి ఇప్పుడు మన ముందుకు రాబోతుంది థాయిలాండ్ తడిక.
మరి మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఎవరు వస్తున్నారంటే మలేషియా మల్లిక. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరని వాలి కొర్రాళ్ళ రెక్కలతో పాటు వేగాలతో. అమ్మ సిలకలూరుపేట సింతామని ఒక్కసారి వచ్చాయి. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. Oh my God! What a beauty! Oh my God! Oh my God! యాంకరు ఆడోళ్ళ గెటప్లు వేసుకొని డాన్సులు చేయడం మామూలే. మగాళ్ళు ఆడోళ్ళ గెటప్లు వేసుకొని ఇరగ తీయడం వాళ్ళ ఊరి స్టైల్. మా ఊళ్ళో అంతే. కొరియోగ్రాఫర్స్ లేడీ గెటప్లు చూడటం ఫస్ట్ టైం అండి బాబు. ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయింది చేసి, కానీ ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు ఇలాగా. అంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ అమ్మాయిలు కూడా అంత అద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ చూడలేరు, అంత అద్భుతంగా చేశారు. సూపర్ గాయ్స్, సూపర్ గాయ్స్. మీ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు నాకు అద్భుతంగానే ఉంటది, ఆడియన్స్ కూడా అద్భుతంగా ఉంటది. ప్రెసిడెంట్ గారికి ఎలా అనిపిస్తుంది అడగాలి కదా సార్. ప్రెసిడెంట్ గారు ఓహోహోహో ఆహాహాహా అనిపించింది. సార్ ఓనర్ గారు. అయ్యా బాబోయ్, ఏదో స్వర్గంలో ఉన్నట్టుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ.
ఎవత్తది తెగ ఊపెత్తుంది? నేనా నా పేరు మనీషా. ఈ డ్రామా కంపెనీ చూసే వాళ్ళకి స్వీట్ తినిపించడానికి వచ్చాను. బాయ్. వాట్ అన్ ఎనర్జీ గైస్, సూపర్ యార్. ఏదో చూస్తే నార్మల్ గా ఒక 3-4 మినిట్స్ మామూలు డాన్స్ చేసినట్టు ఉన్నది, కానీ ఎంతో ఎనర్జీ కావాలి దీనికి. కంప్లీట్ గా మాస్ బీట్ డాన్స్ చేయడం, అది కూడా లేడీ గెటప్స్ అండి. సూపర్ హ్యాట్స్ ఆఫ్ గైస్. ఇంత బాగా చేసిన జిత్తు మాస్టర్ కింద ఉంటే ఎలాగా మీరు కూడా వచ్చి స్టెప్ ఆడితే. Superb guys, once again thank you so much for entertaining, thank you so much for dancing, great job. ఇప్పుడు వీళ్ళు ఎంత బాగా ఆడినప్పుడు మన ఆస్థాన డాన్సర్స్ కూడా ఉండాలి కదా, మరి వాళ్ళు కూడా చాడాలి కదా. అది వచ్చండి అమ్మ మరి. అరే నీ సిగ్నేచర్ లో రెడీ. నాకు తెలిసి మనకంటే ఫస్ట్ టైం కదా లేడీ గెటప్. లైఫ్ లో ఫస్ట్ టైం సార్. ఫోటో తీసుకొని పెట్టుకోరు, ఎందుకని మంచిది. 10 ఫోటోస్ తీయండి సార్. మనమ్మా 110 ఫోటోలు తీసుకో. బయటికి రండి సార్, మాట్లాడను. Anyways, thank you so much Jittu, thank you so much everyone, thank you so much. Sridevi Drama Company. ఇప్పుడు జరగబోయే పోటీలలో మొదట పోటీదారు బుల్లితెర హాస్య బ్రహ్మ సూపర్ డూపర్ బంపర్ ఓన్లీ వన్ హైపర్ రాధే. రానుకున్నారా రాలేననుకున్నారా? సై అంటే సెకండ్ కో పిల్లాన్ని కంట. ఆదిసేన రెడ్డి. అన్నా మీరు బీట్ బాక్సింగ్ చేస్తారు కదా, ఒకసారి మా కోసం చెయ్యన్నా. ఇప్పుడు నేను ఒక 5 సౌండ్స్ ఇస్తాను, తర్వాత ఎట్ ఏ టైం చేస్తాను. ఓకే, ఫస్ట్ సరే ఇప్పుడు 5 సౌండ్లు ఒకేసారి చేస్తాను. ఓకే రెడీ. రెండవ పోటీదారు ఆటో పంచులకు కేర్ ఆఫ్ అడ్రస్. లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడని తండ్రి తిట్టడం వల్ల ఒక కుర్రాడు 5వ అంతస్తు ఎక్కి గట్టిగా ఏడ్చి మళ్ళీ కిందకు వచ్చేసాడు. మూడవ పోటీదారు టీవీ చరిత్రలోనే తిరగలేని కథానాయకుడు, రసిక రాజ్యానికి రాయబారి. ఆ విషయంలో ఆయనకి ఎవరు ఎదురే లేరు, రారు. ఎందుకంటే ఆయన సుధీరు.
ఏరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా వాయించండి. రాత్రైన నాకు ఓకే, పగలైన నాకు ఓకే, నాకు మధ్యాహ్నం కూడా ఓకే. ఇక్కడ ఎవడ్రా పండుగాడు? ఎవడు కొడితే మా ఇంటి బ్లాక్ అయిపోతా. ఆడే పండుగాడు. సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. అద్భుత. మీ యొక్క కళా ప్రదర్శన మెచ్చి మహారాజు వారు మిత్రబిందాన్ని ముగ్గురికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించి ఉన్నారు. ఎవరాని గారు ఒకసారి మీ మొహం చూపించరా? ఎవరైనా అన్నారు ఇది సామ్రాణేసి ఎలా ఉంది? ఇంతకి మొహం ఎక్కడా? ఏంట్రా అలా అంటారు? నిద్ర కూడా నచ్చలేదా? నాగాలంటే ఏమి ఉండవురా. ఎవరా వెళ్దాం. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. పొంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం. That was hilarious. కానీ ఏమన్నా చేశారబ్బా. డాన్స్ కి డాన్స్, కాన్సెప్ట్ కి కాన్సెప్ట్, ఫన్ కి ఫన్, ఎవ్రీథింగ్ ఇస్ అ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ యార్. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ముగ్గురు అద్దర కొట్టారు అండ్ డాన్సెస్ మీతో పాటు ఈక్వల్ గా చేశారు. సో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఈ పాటని కొరియోగ్రాఫ్ చేసిన చైతన్య మాస్టర్ అండ్ ఆల్ ది డాన్సర్స్ ప్లీజ్ కమ్ అవుట్ ది రేంజ్. ఇప్పుడు చైతన్య మాస్టర్ ఆ పాటకి డాన్స్ చేస్తారు. సౌండ్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. పొంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం. సాయిగాడి కళ్ళు తిరిగినాయే బాబు. సూపర్ మాస్టర్. ఏ క్యారెక్టర్ ఎక్కడ తగ్గకుండా అధిక మేళ చేశారు. మామూలు కాదండి, ఎరగొట్టారు మాస్టర్ మీరు. శ్రీదేవి డ్రామా కంపెనీ.
పువ్వక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా అనుకుంటిని కలగంటిని లేదోగా నీ కన్న కలలు నీ కళ్ళతోనే నాకున్న తావు నీ గుండెలోనే కాదన్న నాడు నేనే లేను జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై సూపర్ పర్ఫార్మెన్స్, సూపర్! రామయ్య ఎదలో రాగాల మాలై శ్రీదేవి గారు ఎంత అందంగా, ఎంత గ్రేస్ఫుల్ గా ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా చేశారో అంతే బాగా చేశారు మీరు కూడా. సూపర్ బియార్. పాడాలి నేను పాటనై ఈ పర్ఫార్మెన్స్ గురించి అన్నపూర్ణమ్మ గారు. చాలా చాలా బాగా చేసావు. సిరిమల్లి పువ్వు అంతే ఉన్నావు గానీ పెద్ద ఈజ్ అన్నమాట. సార్ ఓనర్ గారు, నిజంగా ఒక్కసారి రాఘవేంద్రరావు గారి 16 ఏళ్ల వయసు సినిమాని గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు వచ్చినా శ్రీదేవి డ్రామా కంపెనీకి మీ పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు, అద్భుతంగా ఉంటది. ఈసారి కూడా అలాగే చేశారు. ఇంకా ఇలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి అందరిని ఎంటర్టైన్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భాస్కర్ ఏంటి చెప్పు. సర్పంచ్ ఒకడు ఉన్నాడు, అడగాలి. ఎవరు చెప్పారు భాస్కర్ సర్పంచ్ అని? సర్పంచ్ అంటే తెలుగు, ప్రెసిడెంట్ అంటే ఇంగ్లీష్. రెండు కాదు. ఏ గెటప్ ఏంటో తెలియదు, నీ కళ్ళజోడు ఒకటి నువ్వు కామెంట్లు చెప్పు. ఏ పంచాయతీ ఏమైంది కానీ పెద్ద మనిషిగా మాట్లాడు. చాలా అద్భుతంగా చేశారు. ఆ పూల మీద స్టెప్ అయితే మామూలుగా లేదు. మా ఊర్లో వాళ్ళైతే బకెట్లు ప్రేమ కురిపించారు మీకోసం. అద్భుతం, అమోఘం. మీరు మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఉండడం మా అదృష్టం. ఇప్పుడు ఆ స్టెప్ బాగా నచ్చిందని చెప్పని అన్నారు కాబట్టి జనరల్లీ అమ్మాయిలు అలా చేసినప్పుడు మీరందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నారు కదా. సో అబ్బాయిలు చేస్తే ఎలా ఫీల్ అవుతారు చూడాలి కదా. భాస్కర్ అన్న సో ఆది రాంప్రసాద్ మీరిద్దరు రండి ఒకసారి. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా రగులుతోంది మొగలి పొద రగులుగొంది కన్నయ్యదా మొత్తం చెడగొట్టారు కదరా. యాక్చువల్ గా 16 అన్నారు కదా, ఇక్కడ 30 అయినప్పుడు రాదు అది. ఎంత చక్కగా చేసింది ఆవిడ. చాలా బాగా చేసింది. ఇదిగో ఇప్పుడు మేము చేసేదాన్ని బట్టి అర్థమైంది ఆవిడ ఎంత చక్కగా చేసింది అనేది. అందుకే ఇలాంటివి చేయాలి. ఈ పాటని ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన శ్రీకాంత్ మాస్టర్ అండ్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా మాస్టర్ చూడడానికి ఇలా కనబడతారు కానీ సింపుల్ గా అమ్మో రొమాంటిక్ యాంగిల్ ఉంటది మాస్టర్ లోని. నేను ఎప్పుడేం చేశారా శ్రీకాంత్ మాస్టర్ ఎరగదీశారు మాస్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. మరి ఇంత మంది వచ్చారు కాబట్టి ఏమన్నా అంటే ఇక్కడ చాలా మంది బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు పాపం, వాళ్ళు అలాగే కూర్చొని ఉన్నారు కదా. ఆ బ్యూటీస్ కూడా ఈ సాంగ్ కి వచ్చి యాడ్ అయితే ఇంకా బ్యూటీ ఉంటదని చెప్పని మేము చేపల పులుసు కలగానే ఈ పాపలతో మీరు కావాల్సింది చేసుకోండి. అన్నపూర్ణమ్మ గారు మీరు కూడా అందరితో పాటు వచ్చి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చిన చాలు మనం అంతే. ఇంకా పండగే పండగ. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా
థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి అందం వచ్చింది అన్నమాట. మీరు వచ్చి ఆ చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలా, అంతే అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్. ఆ కాలంలోనే అబ్బాయి కోసం వెయిట్ చేయాలంటే ఇంత అద్భుతమైన సాంగ్స్, ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఉంటాయన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ నవ్య స్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్ హోల్ గ్రూప్.